హాయ్ అండి. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేశానండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక టీ గ్లాసుల సగ్గుబియ్యం తీసుకుని ఒక గిన్నెలో పోసుకొని నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని పాలు బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్న వల్ల తొందరగానే ఉడికిపోతుందండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది. ఉడికిపోయాక ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుడు బెల్లం వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పాలు వేడిగా ఉండేటప్పుడు బెల్లం వేసేసి కలపకూడదండి. కొద్దిగా చల్లారాక కలుపుకోవాలి, లేదంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న కిస్మిస్లు జీడిపప్పులు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో చలువ చేసే కమ్మనైన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.